హే హాయ్, ఎలా ఉన్నారు? వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయగానే మనకి తెలియకుండా కొంత ప్రోగ్రెస్ వచ్చిన తర్వాత ఎక్కడ లేని ప్రోగ్రామ్స్ అన్నీ మన దగ్గరికే వచ్చేస్తూ ఉంటాయి. వీకెండ్స్ కంపల్సరీగా వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది బయటికి. తర్వాత బర్త్డే పార్టీస్ వస్తూ ఉంటాయి. కొంతమంది వెకేషన్స్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంట్లో పరిస్థితులు బాగోక పిల్లలు సిక్ అవ్వటం వల్ల కానీ ఇట్లా మనం తెలియకుండా కొంత ప్రోగ్రెస్ రాగానే ఇవన్నీ మన చుట్టూ ఎట్లా అంటే మనం చేసే వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో వాటన్నిటిని స్కిప్ చేసేలా చేస్తూ ఉంటాయి. బట్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి, వెయిట్ లాస్ ఆర్ హెల్దీగా ఉండేది ఏదైతే ఉందో మనం లైఫ్ స్టైల్లో ఒక పార్ట్ లాగా ఇంక్లూడ్ చేసుకునేదాకా మనం ఎప్పుడైతే కన్సిస్టెన్సీగా చేస్తామో అప్పుడే మనం మారుతాము అండ్ మనకి అది అలవాటు అయిపోతుంది, హ్యాబిట్ అయిపోతుంది. బట్ కానీ మనం అది హ్యాబిట్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే ఇది జరుగుతూనే ఉంటుంది. ఫంక్షన్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి, బర్త్డే పార్టీస్ వస్తాయి ఎవ్రీ ఇయర్, తర్వాతనేమో వెకేషన్స్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ఇవన్నీ మన లైఫ్లో కామన్గా జరుగుతూ ఉంటాయి. బట్ కానీ ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ని మనకు ఎప్పుడైతే మనం హ్యాబిట్గా వెయిట్ లాస్ ఆర్ హెల్తీగా ఉండే లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయలేకపోతే ఏమైపోతుంది అంటే నెగ్లిజెన్సీ పెరిగిపోయి అసలు అది పెద్ద టాస్క్, అది చెయ్యలేని పని, ఒక పర్వతం ఎక్కినంత ఫీలింగ్ లాగా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో వాటిని స్కిప్ చేయకండి. మీ కోచ్ని మీరు దాటలేకపోతున్నారు అంటే మీ కోచ్ని మీరు కంపల్సరీగా మస్ట్గా కనెక్టివిటీతో ఉంటే మీకు టిప్స్ ఇస్తారు. సో మీరు వెకేషన్కి వెళ్తే మీరు ఎలా చేయాలి, లేదు ఫంక్షన్కి వెళ్తే మీరు ఎలా ప్రోగ్రామ్ చేయాలి, ఎలా ఉండాలి, అండ్ లేదు పిల్లలు సిక్ అయ్యారు ఇంట్లో మీరు ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, వీటన్నిటిని కోచ్ ఈజీగా సాల్వ్ చేసి మీకు గైడ్ చేయగలుగుతారు. ఎందుకంటే మీరున్న ఆ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఆ వాటిల్లో ఆ ఆలోచనల మీద మీ గురించి మీరు ఆలోచించుకునే అంత టైం ఉండదు. సో బట్ కానీ కోచ్ అనేవాళ్ళు మీకు గైడ్ చేయడానికి సపోర్ట్ చేస్తారు. సో కోచ్తో కనెక్టివిటీ ఉండండి, చాలా చాలా ఇంపార్టెంట్. వెయిట్ లాస్ జర్నీలో ఆర్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకునే జర్నీలో మీతో పాటు కోచ్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.